ఫ్యాక్ట్ ఆఫ్ ది రికార్డ్ పక్కా ప్రణాళికలతో పక్క పార్టీల క్యాడర్ లీడర్లని కారెక్కించేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఉనికినే గల్లంతు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ జిల్లాలో ఇప్పటికే జిల్లా రాజకీయం అంతా అధికార పార్టీ చుట్టే తిరుగుతుంది. ఎక్కడా ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా కట్టడి చేసేలా వ్యూహంతో వెళ్తున్నారు గులాబీ నేతలు. ఆపరేషన్ ఆకర్ష్తో ఇతర పార్టీల వారిని చేర్చుకుంటూ అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారట ఎవరికి వారు. ఒకటే జెండా, అదే ఎజెండా. గులాబీ మరింత గుబాళించింది. పక్క పార్టీలకు జెండా కట్టేవాడు, జెండా పట్టేవాడు ఉండకూడదు. నిజామాబాద్ జిల్లాలో అధికార పక్ష నేతలు ఇదే టార్గెట్ గా పావులు కదుపుతున్నారట. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. 9 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుని జిల్లాలో పాతుకుపోయిన టీఆర్ఎస్ భవిష్యత్తులోనూ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అధినేత కుమార్తె నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత కనుసన్నల్లో జిల్లాలో టీఆర్ఎస్ అడుగులేస్తోంది. జిల్లాలో మరో పార్టీ ఉనికి కనబడకూడదన్నదే మేడం టార్గెట్ అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కేవలం అధికార పార్టీ అనే సానుకూలతే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ చొరవ చూపించి కేడర్ ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని టీఆర్ఎస్ ఆకర్షిస్తుండటం ఇతర పార్టీల నేతలకు మింగుడు పట్టం లేదు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ కవిత అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువే చేయించారు. దీంతో ఆటోమేటిక్ గా ఆపరేషన్ ఆకర్ష్ కూడా ఫలప్రదంగా సాగుతోంది. ఎంపీగా కవిత జిల్లాపై పట్టు సాధిస్తూ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో మిగతా పార్టీల కేడర్ ని పార్టీ వైపు రప్పించడం టీఆర్ఎస్ కు సులువవుతోంది. బీడీ కార్మికులకు 1000 రూపాయల జీవన భృతి హామీతో టీఆర్ఎస్ కు మైలేజ్ రావడంతో ఏ ఇష్యూతో ముందుకెళ్లాలో తెలియని డైలమాలో విపక్ష నేతలున్నారంటున్నారు. ఓవైపు పక్కా వ్యూహంతో అధికార పార్టీ అడుగులేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఇప్పటికిప్పుడు జనంలోకెళ్లేందుకు ఇష్యూ లేక వేచి చూసే ధోరణిలోనే ఉండాల్సొస్తుందంటున్నారు. ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు, నేతల వర్గపోరు కూడా టీఆర్ఎస్ కు కలిసొస్తుందనే వాదన వినిపిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతను జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలకు అప్పగిస్తూనే అవసరమైతే కవిత నేరుగా ఆయా లీడర్లతో మాట్లాడుతున్నారని సమాచారం. ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల నుంచి చాలా మంది గులాబీ గూటికి చేరిపోయారు. ప్రధానంగా పసుపు పార్టీపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. టీడీపీలో కొందరు గట్టి నేతలున్నా కేడర్ ని, ద్వితీయ శ్రేణి నేతల్ని ఆకర్షించడం ద్వారా వారిని ఏకాకుల్ని చేయాలన్నది గులాబీ వ్యూహంగా కనిపిస్తోంది. రీసెంట్ గా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బీజీ గౌడ్, కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్సీ రాజేశ్వర్ టీఆర్ఎస్ లో చేరడంలో కవిత జోక్యమే కీలకంగా పనిచేసిందంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అరికెళ్ల నర్సారెడ్డిని కూడా కారెక్కించే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలోనే జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ లో ఇమేజ్ ఉన్న ఓ మహిళా నాయకురాలిని సైతం గులాబీ గూటికి రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు. నెలలో 3-4 సార్లు జిల్లాకొస్తూ నిజామాబాద్ రాజకీయాలపై పూర్తిగా పట్టు బిగించాలన్నది కవిత వ్యూహం అంటున్నారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా కొత్తగా ఎంతమంది పార్టీలో చేరారు, ఆపరేషన్ ఆకర్ష్ పురోగతి ఏ మేరకుందో అధినేత తనయ ఆరా తీస్తున్నారట. పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యేలంతా చురుగ్గా వ్యవహరించేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక జిల్లాలో మార్కెట్ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీతో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పరుగులు పెట్టించాలన్నది కవిత వ్యూహమని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు.